శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఎల్ మాధవరావు గారి రచన మిత్రద్వయం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం ఆజీకర్తుడు అనే ముని దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారిలో సునస్సేపుడు కోపిష్టి. అతను తన సహాధ్యాయి అయిన రోహితుడితో ఎప్పుడూ జగడం ఆడుతూ ఉండేవాడు. అందుచేత రోహితుడు సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా ఉండసాగాడు. ఒకప్పుడు అన్యోన్యంగా ఉండిన తన శిష్యులు రాను రాను దూరం అయిపోవటం అజీకర్త ముని గమనించాడు. ఒకనాడు ఆయన రోహితుడితో, మీరిద్దరూ ఎడాపెడాగా ఉంటున్నారేం? నువ్వు వాడికన్నా 1 ఏడాది పెద్దవాడివి కనుక నిన్ను అడుగుతున్నాను అన్నాడు. అయ్యా, వాడికి కోపం హెచ్చు. ఇద్దరమూ కలిసి ఉంటే చీటికి మాటికి జగడం వస్తున్నది. వాడి కోపం నన్ను కూడా అంటుతుందని భయం కలిగి ఇలా దూరంగా ఉంటున్నాను అన్నాడు రోహితుడు. నీకు వాడి మీద సద్భావం ఉన్నట్టు వాడికి అర్థమైతే చాలునే. వాడి కోపం నీకు అంటుకునేది నిజమైతే నీ శాంతం కూడా వాడికి అంటవచ్చు కదా. ఆ విధంగా వాడి కోపం చల్లారిపోవచ్చు. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను అంటూ అజీకర్త ముని ఇలా చెప్పాడు. ఒక గ్రామంలో రమానందుడని సీమానందుడని ఇద్దరు మిత్రులుండేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయదారులు. ఊళ్ళో వాళ్లకు అనేక విధాలుగా సహాయపడుతూ అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళు. వాళ్లను అందరూ జంటమిత్రులని పిలిచేవాళ్ళు. ఇలా ఉండగా ఏదో స్వల్ప కారణం వల్ల మిత్రులిద్దరి మధ్య భేదభావం వచ్చి క్రమంగా అది పెద్ద పగగా పరిణమించింది. చివరకు ఆ మిత్రులు ఒకరినొకరు చూడటము, ఒకరితో ఒకరు మాట్లాడటము మానేశారు. అందువల్ల ఇద్దరికీ కొంత నష్టం కలిగింది. వాళ్ళు ఇప్పుడు పూర్వంలాగా ఊళ్ళో వాళ్లకు సహాయం కూడా చెయ్యలేకపోతున్నారు. స్నేహానికి సమర్థింపు అవసరం లేదు, కానీ విరోధానికి కావాలి. అందుచేత ఊళ్ళో వాళ్ళ దగ్గర వాళ్ళు ఒకరి మీద ఒకరు నింద వేస్తూ మాట్లాడసాగారు. ఈ కారణం చేత తిరిగి వాళ్ల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో గురుమూర్తి అనే పెద్ద మనిషి వారిద్దరి మధ్య తిరిగి సఖ్యం ఏర్పడటం కోసం ఒక ఉపాయం పన్నాడు. ఊరి చివర మండపంలో ఒక యోగి ఉన్నాడని, ఆయన అందరి మానసిక బాధలు కుదుర్చుతాడని, శరీర వ్యాధులు నివారణ చేస్తాడని ఒక వార్త పాకింది. అనేక మంది ఆయన దర్శనం చేసుకున్నారు. రమానందుడు కూడా వెళ్ళి ఆయనను చూశాడు. యోగి అతనితో, నీలో ఒక గొప్ప విశేషం ఉన్నది. నువ్వు ఎవరిని ప్రీతిగా ఆలింగనం చేస్తావో వాడు గొప్ప ధనికుడవుతాడు. వాడి వల్ల నీకు కూడా లాభిస్తుంది. అయితే నువ్వు ఆలింగనం చేసుకునే వ్యక్తి నీకు ఉపకారం చేసేవాడుగా ఉండాలి. ఆ సంగతి ఆలోచించి మరీ ఆలింగనం చెయ్యి అన్నాడు. తరువాత రమానందుడు తను ఎవరిని ఆలింగనం చేసుకోవాలా అని ఆలోచన చేశాడు. అతనికి అర్హులెవరూ కనిపించలేదు. సీమానందుడితో తనకు విరోధం ఉండిపోయింది, కానీ అతనే నిజంగా అందరికన్నా అర్హుడు. ఈ లోపల సీమానందుడు కూడా యోగిని చూడబోయాడు. యోగి అతనితో, నిన్ను ఎవడైనా ప్రీతిగా ఆలింగనం చేసుకుంటే నీ కష్టాలన్నీ తొలగి నువ్వు ధనికుడివైపోతావు. కానీ నువ్వు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటే వాడు నీ కళ్ళ ఎదుటనే చస్తాడు అని చెప్పాడు. తనను ఎవరు ఆలింగనం చేసుకుంటారా అని సీమానందుడు, తాను ఎవరిని ఆలింగనం చేసుకుంటే బాగుంటుందా అని రమానందుడు కాలు కాలిన పిల్లుల్లాగా ఊరంతా చుట్టబెట్టసాగారు. అందుచేత వాళ్ళు మళ్ళీ తారసిల్లటం జరిగింది. చూసి కోపస్వభావుడైన సీమానందుడు, వీడు చస్తే కానీ నన్ను ఆలింగనం చేసేవాడు దొరకడు అనుకుని రమానందుణ్ణి కౌగలించుకున్నాడు. తనకు చెప్పినట్లే యోగి సీమానందుడికి చెప్పి ఉంటాడని, తన మేలు కోరి సీమానందుడు తనను ఆలింగనం చేసుకున్నాడని అనుకుని రమానందుడు అతన్ని ప్రీతితో తాను కూడా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత ఇద్దరూ కూడబలుక్కునేసరికి యోగి తమకు వేరువేరుగా చెప్పినట్లు తెలిసింది. ఇద్దరు యోగి దగ్గరికి వెళ్ళారు. సీమానందుడు యోగితో, నేను దుర్బుద్ధితో రమానందుణ్ణి ఆలింగనం చేసుకుని అతన్ని చావుకు గురి చేశాను. అతన్ని ఎలాగైనా కాపాడండి అని బతిమాలాడు. భయపడకు, నువ్వు ముందులాగే అతనితో స్నేహంగా ఉంటే ఏ ఆపద రాదు. మీ ఇద్దరినీ తిరిగి కలపటానికే నేను అలా చెప్పాను అంటూ గురుమూర్తి తన యోగి వేషం తీసేశాడు. తరువాత రమానందుడు సీమానందుడు ఎంతో స్నేహంగా ఉన్నారు.
ఈ కథ విని రోహితుడు ఇక మీదట నేను సునస్సేపుడితో స్నేహంగా ఉంటాను అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.